యూరియాపై నాయకుల మధ్య మాటల యుద్ధం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ అయితే మరో అడుగు ముందుకేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికని దీనికి లింక్ చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటే బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రైతులకు కావాలి, అది ఇస్తామని హామీ ఇస్తే ఇస్తామంటున్నారు. మన స్క్రీన్పై చూస్తున్నాం చెప్పులతో క్యూ లైన్లు కట్టిన దృశ్యాలు. అదేవిధంగా కాళ్ళు పట్టుకుంటున్న రైతులు, యూరియా కోసం కాళ్ళు పట్టుకుంటున్న రైతులు కూడా కనిపిస్తున్నారు. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు గారు ఖమ్మం నుంచి అందుబాటులో ఉన్నారు. ఖమ్మం జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ జిల్లా నాయకుడే, వాళ్ళ జిల్లా మంత్రి. ఎందుకు వచ్చాయి ఈ యూరియా కష్టాలు? గత 10 ఏళ్ళుగా ఎన్నడూ లేని యూరియా కష్టాలు ఎందుకు వచ్చాయి? ముందు ఆది శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఆది శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? అంటే మీకు తెలుసు వేములవాడ, సిరిసిల్ల ఆ ప్రాంతం కూడా వ్యవసాయం యూరియా ఎక్కువ వాడే ప్రాంతమే. అది ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మనకు కావాలి. ఒక 50,000 మెట్రిక్ టన్నులు ఏదో నిన్న మొన్న రిలీజ్ అయింది, అది ఇంకా మన రాష్ట్రానికి చేరలేదు. రావాలి, అది వారం 10 రోజులు వస్తుందేమో. యూరియా కష్టాలు అయితే నిజంగా ఉన్నాయా, అసలు లేవా యూరియా కష్టాలు? ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. మీరేమో యూరియా కష్టాలు ఉన్నాయి, బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని మీరు అంటారు. యూరియా కష్టాలే లేవు, కాంగ్రెస్ తప్పుడు ఆరోపణ చేస్తుందని బీజేపీ నేతలు అంటారు. ఏంటి వాస్తవం ఏంటి? యూరియా కష్టాలకు కారణం ఏంటి? మీరు కూడా గత 10 ఏళ్ళుగా చూస్తుంటారు. ఎప్పుడు ఇంత యూరియా కష్టాలు అయితే ఎప్పుడు కనిపించలేదు. ప్రభుత్వాలు ఏమున్నా, పాలన ఏమున్నా గతంలో ఎప్పుడు కనిపించలేదు. ఇప్పుడు మీకు 10 టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్న పెద్దలకు నమస్కారాలు. ఇక్కడ ప్రధానంగా యూరియాకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నటువంటి వేళ రైతులకు సకాలంలో ఎరువులు అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. రైతులకు ఎరువు ఎక్కడైతే అందుతలేదో వచ్చిన ఎరువుని రాదేమనేటువంటి ఆలోచనతో వచ్చి లైన్లు కట్టడం అనేది కూడా మనం చూస్తున్నాం. రైతులను ఆందోళన చెందకండి, ఎరువులను సప్లై చేస్తామని చెప్పినప్పుడు కూడా వారి ఆందోళనకు కారణమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. నిన్న 2 రోజుల క్రితం వరకు కూడా ఈ రైతు ఎరువు చుట్టూ రాజకీయం చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ కానీ మా తుమ్మల నాగేశ్వర గారు కూడా అనుకోలేరు. ఇక్కడ ఒక అంశాన్ని రామచంద్రరావు గారు మాట్లాడిన మాటలు కూడా విన్నాం. 20 రోజుల క్రితమే అనుకుంటా రామచంద్రరావు గారు ఏమనంటే 12 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు మేము ఇచ్చినామని చెప్పని మాట చెప్పింది. అసలు ఇక్కడ మీ ద్వారా నేను ప్రేక్షకులు 10 టీవీ కానీ ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తున్న అంకెల్ని మీకు ఇస్తున్నా. మనకు ఈ ఖరీఫ్ 2025 సంవత్సరానికి మన ఖరీఫ్ పంట తెలంగాణకు కావలసి 9,80,000 మెట్రిక్ టన్నులు మనకు అలొకేషన్. అలాంటి రామచంద్రరావు ఒక మాట ఏమన్నారు, 12 లక్షలు ఇచ్చినాం, ఎటువంటి మిగతాదనే మాట మాట్లాడండి. అసలు మనకు అలొకేషన్ 9,80,000 మెట్రిక్ టన్నులు అయితే 12 లక్షల మెట్రిక్ టన్నులు అని చెప్పిన వారు మాట్లాడినప్పుడే వారికి అవగాహన లేదు ఎరువులపైన, రైతులపైన అనేది ఆ రోజు మేము చెప్పగలిగినాం. ఈ రోజుకు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే నిన్నటి లెక్కలు మీరు చెప్తే అధికారికి ఈ అధికారికి నేను చెప్పే లెక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్క చెప్తున్నాం. 2025 ఆగస్టు 20వ తేదీ వరకు 8,30,000 మెట్రిక్ టన్ను మనకు రావాలి. కేంద్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యూరియా తయారేది, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో యూరియా లేదు. మనకి ఏ 1/2 డజన్ లేఖలు ఇప్పటికి పంపినాము. మా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి మాట, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన మాట, పార్లమెంట్ లో మా ఎంపీలు ఆందోళన చేసారు. ఆ ఆందోళనకు ప్రియాంక గాంధీ గారు కూడా సంఘీభావం చెప్పినటువంటి సందర్భంలో నేను మీ ద్వారా రైతాంగానికి, తెలంగాణకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉంటుంది. వీళ్ళు లెక్క తప్పైతే వాళ్ళ అంకెలు చూడమన్నారు, వాళ్ళ అంకెలు గారి చేసే ప్రయత్నం చేస్తున్నారు, మీ అంకెలు సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలొకేషన్ యూరియా ఖరీఫ్ 2025కు ఈ సంవత్సరానికి మనకు కావాల్సి 9,80,000 మెట్రిక్ టన్నులు. ఇది లెక్క రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా పంపించింది కేంద్రానికి. 20వ తారీఖు నిన్న డేటు, ఆగస్టు 20వ తారీఖు వరకు వాళ్ళు మనకు రావాల్సి రైతులకు సకాలంలో ఎరువులు ఇబ్బంది కాకుండా ఉండాలంటే 8,30,000 మెట్రిక్ టన్నులు కావాలి. కానీ వాళ్ళు సప్లై చేసింది నిన్న డేట్ వరకు 5,42,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. నిన్నటి వరకు 8,30,000 రావాల్సి ఉంటే కేవలం 5,42,000 మెట్రిక్ టన్నులు మాత్రమే సప్లై చేసినారు. గ్యాప్ ఎంత ఉంది? 2,88,000 గ్యాప్ ఈ రోజు ఉంది. ఈ రోజు కేటీఆర్ ఉంటుండు ఈ సెప్టెంబర్ 8వ తారీఖు 2 లక్షల మీరు ఎవరి మెట్రిక్ లభిస్తే వాటి ఓటు కేసు అంటే ఓటు రాజకీయం. మళ్ళా ఇప్పుడు వారు మాట్లాడుకు సైనికులు వారు మాట్లాడు రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడగలేకపోయిందని మేము అడిగినాం నిన్న. ఇప్పుడు ఈ గ్యాప్ మీరు చూడండి, నిన్నటి వరకు 2,80,000 గ్యాప్ ఇంకుంది. ఇంకా మళ్ళీ సెప్టెంబర్ లో మనకు రావాల్సి ఉంది. ఈ 9,80,000 మెట్రిక్ టన్నులు 5,40,000 వచ్చిందంటే ఎంత మీకు 55% వచ్చింది. ఇంకా 40% ఎరువులు మన రాష్ట్రానికి రావాలి. ఇక్కడ ఉన్నటువంటి రైతులు పండించే పంటలు అది మొక్కజొన్న కానీ, వరి కానీ,
ఆ ఇతరత్ర వేసినటువంటి పంటలకు ఇచ్చేటువంటి కార్యక్రమం. సరే, ఒకవైపు శాస్త్రజ్ఞుల ద్వారా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మనకి బాత్లో ఒక మాట అన్నాడు, ఎకరానికి ఒకటే సంచి వేయాలి, ఎక్కువగా ఎరువులు వాడకం చేయకండి అని చెప్పాను. ఓకే, అది కూడా మంచిదేనేమో, కాదంటలేం. కానీ రైతులు చైతన్యవంతులు చేయాలి మనం. రైతుల ఆందోళన ఉంది, ఎరువు వేస్తే పంట వండేటువంటి పరిస్థితి, ఇప్పుడు భూసారం పడిపోయింది అనేటువంటి భావంలో రైతులు ఉన్నప్పుడు రైతుల ముందు ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమం కూడా మనం చేయాలి. పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శాస్త్రజ్ఞులు పంపించినాం, గ్రామాలలో క్యాంపులు కూడా పెట్టినాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఓటు రాజకీయం అనేది కేటీఆర్ గారి మాటలు. నేను ఒకటి అడుగుతున్నాను మీ ద్వారా కళ్యాణ్ గారు, కేటీఆర్ గారిని ఈ రోజు అడిగినట్టు ప్రశ్నకు, 10 సంవత్సరాలు వారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపినారు, 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాం. ఆ 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం యూరియా అయితే తయారు చేయలేదు కదా, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన యూరియా ఇచ్చారు కదా. మరి ఇప్పుడు ఇక యూరియా కేంద్రం నుంచి సప్లై కానప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అడుగుతున్నారు, వారు కూడా కేంద్రాన్ని అడగాలి కదా. ఈ లెక్కలు వారి దగ్గర ఉన్నాయి కదా, డొమైన్లు దొరుకుతాయి కదా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి యూరియా రావడం లేదు కాబట్టి మా ఆవేదన. రైట్ శ్రీనివాస్ గారు, రాకేష్ రెడ్డి గారు అన్న దాంట్లో ఒక వాస్తవం ఉంది, నా దగ్గర కూడా డేటా ఉంది. అది మీరు రబీలో 9,87,000 మెట్రిక్ టన్నులు అడిగారు యూరియా, కేంద్రం నుంచి మీకు 12,47,000 మెట్రిక్ టన్నులు వచ్చింది, 47,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. ఆ లెక్కన 2 లక్షలకు పైగా బఫర్ స్టాక్ మీ దగ్గర ఉంది. ఆ లెక్కన చూసుకున్నప్పుడు కేంద్రం మీకు ఇవ్వాల్సింది చాలా తక్కువే కదా. ఇంకా బఫర్ స్టాక్ ఉండడం వల్ల ఇప్పుడు ఎవరు కలిసి వచ్చింది. మీరు ఇప్పుడు తప్పుడు లెక్కలు చెప్తలేవు, వంకలు గరడి చేస్తలేవు, ఉన్న వాస్తవం చెప్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు అన్నమాట వాస్తవమే. రైతులు గందరగోళం గురి కావాల్సిన అవసరం, మన దగ్గర స్టాక్ ఉందని వీళ్ళు యథావిధికి ఇస్తారనుకుంటున్నాం కదా, ప్రతి నెల వచ్చేది వస్తుంది అనుకున్నాం కదా, వీళ్ళు ఆపేసారు కదా. ఈ రోజు చైనా నుంచి యూరియా దిగుమతి రద్దయింది. ఈ రోజు ఈ దేశాల ఉద్యమాల వల్ల అక్కడి నుంచి దిగుమతి లేదు. మన దేశంలో యూరియాను తయారు చేసే కర్మాగారంలో పర్మిషన్ ఇస్తలేరు. దీని కారణం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సమాన రైతులకు చెప్పాలని ఎప్పుడు అంటున్నావు, ఈ 2 days నుంచి అంటున్నాం. అంతకుముందు మేము కూడా బాధ్యతాయుతంగానే ప్రవర్తించినాం, రైతులు ఆందోళన పడకండి అని చెప్తున్నాం. ఎప్పుడైతే దీన్ని రాజకీయంగా మార్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న క్రమంలో చెప్పేటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతా ఉంది. 2 రోజుల ముందు ఇది ఎక్కడ అనలేమే. మీరు రైతులకు మానసికంగా మీ ధైర్యం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కూడా రైతుల పక్షాన్ని నిలబడతాం, రైతుల పక్షాన పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. బఫర్ జోన్ లో ఉన్నటువంటిది వాడుకుంటారు రావడం వల్లే కదా. అయితే చెప్పుకుంటూ రాగలం. ఇప్పటి వరకు సెప్టెంబర్ లో ఉన్నట్టు అధిగమించాలి. ఇప్పుడు మరి 50 టన్నులు ఏమో సరిపోతే 2,88,000 టన్నులు ఇప్పుడు వస్తే తప్ప మళ్ళీ సెప్టెంబర్ రావాలి రైతులకు ఇవ్వాల్సింది. ఈ రోజు మనము ఫెడరల్ ప్రభుత్వాలు ఉన్నాం కళ్యాణ్ గారు, మనం ఫెడరల్ ప్రభుత్వం ఉన్నాం. ఇక్కడ ఏదో కావాలని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంటే రైతులు ఈ రోజు నమ్ముతారు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఫెయిల్యూర్ అని. రేపు ఇది నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం చేతులు లేదుగా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఈ ప్రచారం అయిన తర్వాత 10 రైతులు కూడా ఆలోచిస్తారు కదా. మీ ముందు చూపు లేకపోవడం వల్ల, లేకుంటే బ్లాక్ మార్కెట్ బఫర్ స్టాక్ ఏదైతే ఉందో గతంలో రబీలో ఇచ్చింది దాన్ని బ్లాక్ మార్కెట్ తరలించడం వల్ల ఈ కష్టాలు వచ్చాయి అనేది ఒక ఆరోపణ మీ మీద వస్తుంది. ఒక పాయింట్. రెండవది శ్రీనివాస్ గారు, రెండవది అసలు మొదట్లో మీ మంత్రులే ఒకరు యూరియాకు కొరత లేదన్నారు, ఒకరు కొరత ఉందన్నారు. తర్వాత ఇప్పుడు నిన్నొచ్చి రామచంద్రరావు క్లియర్గా చెప్పారు 2 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉండేది, అది మొత్తం సప్లై కాలేదు, బ్లాక్ మార్కెట్కి వెళ్ళింది అనేది రామచంద్రరావు గారు చెప్తున్న మాట. ఇప్పుడు కళ్యాణ్ గారు, రామచంద్రరావు గారి మాటలకు ఇప్పుడు మీరు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాటలు కూడా విన్నారు కదా, గతంలో ఎట్లా ప్లాన్ చేసాం, ఎట్లా యూరియా తెచ్చాము క్లియర్ గా చెప్పారు ఆయన. అవునబ్బా, పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పిన మాట లేదు. బఫర్ జోన్ ఉన్నప్పుడు మేము తెచ్చుకున్నాం. మేము కూడా బఫర్ జోన్ ఉన్నది వాడిని చెప్తున్నాం కదా. అప్పుడు ఎరువుల కొరత లేదని చెప్పినాం కదా. మీరు మా మాటలను సహేతుకంగా వింటలేరు, ఏదో విమర్శగా మాట్లాడుతుంటే నేనేం చేయలేను. పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పిన పాయింట్ మీకు ఒకటి చెప్తాను, మీరు దాన్ని అంటే మీకు చెప్తున్నాను నేను. వేరే రాష్ట్రాలకు అవసరం లేనప్పుడు ఆ రాష్ట్రాల కోటాను మేము తెచ్చి పెట్టుకున్నామని చెప్పారు. మీరు పెట్టిన కోట మన రాష్ట్రం కోటానే, వేరే రాష్ట్రం ఏది పెట్టలే. మీరు అంటారు మన దగ్గర 2 లక్షల పైన బఫర్ జోన్, అది మనకు వచ్చిన కోటానే, తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కోటానే. అది ఆ కోటాన్ని అప్పుడు ఉన్నటువంటిది అప్పుడు మనకు అవసరం లేకుండా బఫర్ జోన్ పెట్టుకున్నాను. నేనేమంటున్నా, సరే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ముందు చూపుతో వెళ్ళి తీసుకొచ్చినాం అన్నాడు. ఈ ప్రభుత్వం కూడా ముందు చూపుతోని లేఖలు రాస్తుంది, ముందు చూపుతోని ముఖ్యమంత్రి గారు కలిసారు. ఈ రోజు మా పొన్నం ప్రభాకర్ గారు కూడా వెళ్ళి కలిసి రావడం జరిగింది. మీరు అందరూ కూడా చూస్తున్నారు. నేనేమంటున్నా, మొన్నటి వరకు ఎరువుల కొరత లేదు అని మేము గంట పద్ధతిగా చెప్పినాం. మనకు ఉన్నటువంటి ఎరువులు ఆ టైంను బట్టి, ఇది అవసరాలను బట్టి, నాట్లు వేసేటప్పుడు, తర్వాత ఎరువులు ఉన్నప్పుడు, తర్వాత కోతకు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మనం ఎరువులు వాడతామో ఆ లెక్క ప్రకారం నిండింటి పంపించిన నెలకి. ఇప్పుడు మీకు లెక్కలు కూడా చెప్పిన ఆగస్టు 20 వరకు మనకి ఇంకా 2,88,000 మెట్రిక్ టన్నుల ఏది వ్యత్యాసం ఉందని చెప్తున్నా. ఈ వ్యత్యాసానికి ఒకవేళ వాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చినట్టయితే సమస్య ఉండపోవు కదా.
ఈ రోజు ఇది రాజకీయమైనటువంటి కోణంలో ఆలోచిస్తే కావాలని చేస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. లేదనుకుంటే అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ముందు చూపు లేకపోవడం వల్ల, దిగుమతులు ఆగిపోవడం వల్ల, ఈ దేశంలో ఎరువులను తయారు చేయకపోవడం వల్ల ఇబ్బంది వచ్చిందా రాబో రోజులు తెలుస్తుంది. ఈరోజు చైనా దిగుమతిని, యూరియా దిగుమతి రద్దు చేసింది అనుకుందాం. ఇతర గల్ఫ్ దేశాల నుంచి రావాల్సినటువంటిది ఇరాక్ లేకపోతే బేరా ఆ ప్రాంతం నుంచి వారి యుద్ధం వల్ల ఏమైనా ఇబ్బంది అయిందా, లేదా మనం దిగుమతి చేసుకుంటలేము. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం. అసలు దేశంలో ఎరువుల డిమాండ్ ఎంత ఉన్నది, ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, నేను చెప్పేది అంకెలేదు తప్పు కాదు కదా. ఈ రోజు నేను చెప్తున్నాకే ఈ రోజు మీరు చూసినా తెలుస్తుంది. వ్యవసాయ శాఖ పంపిన లేఖలు, ఇండెంట్లు వారంటూ సకాలంలో నిన్న ముందు చూపు ఉండాలని. ఈ ప్రభుత్వానికి ముందు చూపు ఉంది. ముందు చూపు లేని కేంద్ర ప్రభుత్వానికి అనేది ఇప్పుడు మేము అంటున్నాం. రైతును రాజకీయాలకు లాగే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నప్పుడు, రామచంద్రరావు గారు చేస్తున్నప్పుడు, రైతులు అడ్డు పెట్టుకొని యూరియా కొరత లేదు, ఈ రాష్ట్రపై డీపీఎం పెడుతున్నప్పుడు ఈ యూరియాకి సంబంధించినటువంటి కేటాయింపులు ఇచ్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది చెప్పని ఇప్పుడు మేము చెప్పవలసి వస్తుంది. అంతే తప్ప వేరే అయినా రైతుకు అండగా నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నాం. వచ్చినటువంటి ఎరువును కూడా సకాలంలో అన్ని ప్రాంతాలకు పంపించేట్టు ఏర్పడేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ డిమాండ్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని, రైతు ఆందోళన దృష్టిలో పెట్టుకొని మేము పంపిణీ చేస్తున్నాం. మాకు జిల్లా కలెక్టర్ సంబంధించి, వ్యవసాయ శాఖ అధికారులకు సంబంధించి ఎక్కడికక్కడ సమన్వయం చేసుకుంటూ పంపించేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ సభ్యులు మా వాళ్ళు పార్లమెంట్ లో ఆందోళన చేసినప్పుడు ప్రియాంక గాంధీ గారికి సంఘీభావం చెప్పారు. ఎందుకు తెలవాలి, బయట ప్రపంచానికి వెళ్ళాలని చెప్పండి. వారు ఏమంటారు 50,000 టన్నులు ఇస్తున్నారని చెప్పండి. మనకు అవసరం నిన్నటి 2,88,000 టన్నులు కదా, 50,000 ఇస్తే సరిపోతులేవనే కదా మా మాట. మధు గారు అంటారు సరే రాజేష్ ఒప్పుకుంటున్నాను చెప్పని. ఇప్పుడున్న పరిస్థితి వాస్తవ పరిస్థితి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం పోయిన 1 వీక్ వరకు కూడా ఉన్నటువంటి మన సరఫరా అడ్జస్ట్ చేయగలిగినాం. ఇప్పుడు బహుశా 10 రోజుల నుంచి మన రేకుల ద్వారా వస్తా ఉంది ఇతర రాష్ట్రాల నుంచి. కాబట్టి ఇప్పటికైనా వెంటనే మరి రామగుండంలో కూడా ఎరువుల తయారీ కర్మాగారం ఉంది, వెంటనే ప్రారంభం చేయమని చెప్తున్నాం. ఒక నిన్నటి రోజు మేము మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో మేము మా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలము, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కలిసి వారికి చెప్పడం జరిగింది. వారికి ఉన్నటువంటి పరిచయాలతో రామగుండం ఉన్నటువంటి ఎరువుల తయారీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడితే ఒకవేళ ఈ రోజు ప్రారంభం చేస్తే వారం రోజులకి ఎరువులు వస్తుందని చెప్పండి. అది కూడా మొదలు పెట్టని చెప్తా ఉన్నాం. మా రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా అక్కడ అధికారులతో మాట్లాడుతున్నారు. అది మీరు ప్రారంభం చేయండి, మన కనీసం మా ఉమ్మడి జిల్లాకన్నా ఉపయోగపడుతుంది చెప్పిన ప్రయత్నం. ఒకవేళ అధికారులు మనకు పరిచయం ఉన్న వాళ్ళు రేపు మొదలు పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా 1 రోజులు పడుతుంది అంటారు. అంటే ఈ ముందు చూపు లేకపోయింది మాకు కాదు కదా, కేంద్ర ప్రభుత్వం కదా.